టీమిండియా బ్యాటర్లు కీలక మ్యాచ్లో అదిరిపోయే బ్యాటింగ్ చేశారు. టీ20 ప్రపంచ కప్లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరుగుతున్న సూపర్ 8 మ్యాచ్లో రికార్డు స్కోర్ సాధించారు. అభిషేక్ శర్మ 30 బంతుల్లో 55 పరుగులతో పాటు హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 50 నాట్అవుట్గా నిలిచి హాఫ్ సెంచరీలు సాధించారు. తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. క్రీజులోకి వచ్చిన బ్యాటర్లందరూ సిక్స్లు కొట్టడం విశేషం. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో వచ్చిన సంజు శాంసన్ 24 పరుగులు చేసి అదిరిపోయే ఆరంభం అందించాడు. మరో ఎండ్లో అభిషేక్ శర్మ 4 ఫోర్లు 4 సిక్స్లతో తనదైన శైలిలో ఆడాడు. ఇక ఇషాన్ కిషాన్ 24 బంతుల్లో 38 రన్స్ చేసి సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 33 రన్స్ చేశాడు. అది కూడా చాలా వేగంగా ఆడారు. ఇక చివర్లో తిలక్ వర్మ 16 బంతుల్లో 44 నాట్అవుట్ గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా కీలక పరుగులు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్ లో మొత్తం 18 సిక్స్లు నమోదయ్యాయి. టీ20 ప్రపంచ కప్ లో టీమిండియాకు ఇదే భారీ స్కోర్ కావడం విశేషం. ఇక జింబాబ్వే ముందు టీమిండియా భారీ టార్గెట్ ఉంచింది. జింబాబ్వే బౌలర్లందరూ భారీగా పరుగులు ఇచ్చారు. బ్యాటింగ్ చేసిన అందరూ ఓవర్ కు 8 పరుగులకు పైనే ఇచ్చారు. మరి టీమిండియా నిర్దేశించిన ఈ భారీ టార్గెట్ ను జింబాబ్వే ఎలా ఛేదిస్తుందో వేచి చూడాల్సిందే.